ఇప్పుడు మనము పొంగనం దోశ తయారు చేసుకుందాం. పొంగనం దోశ అంటే ఇప్పుడు మనము ఒకరోజు 2 రోజులకు దోశ తింటాము, ఇంకా 3వ రోజు మనకు తినబుద్ధి కావడం లేదు అన్నప్పుడు ఇలా మనం పొంగనం దోశ చేసుకోవచ్చు. నేను ఈ పిండిలోకి ఇవి తీసుకున్నాను: కొత్తిమీర, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు మనము పోపు వేసుకుందాము. ఇప్పుడు మనం పోపులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం దోశ తినేటప్పుడు ఇది నములుకుంటూ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, మీరు పిండిని బట్టి తీసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి అని పిండి ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ, తక్కువ ఉంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఆనియన్ మరి ఎక్కువ వేగకూడదు. మనం ఇప్పుడు కొంచెము పసుపు వేసుకున్నాం. ఈ పసుపు వల్లే మనకు పొంగనం దోశ తయారవుతుంది. పసుపు వేసుకున్నాక కొద్దిసేపు వేయించాలి. కొద్దిసేపు వేయించినాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి దించేసుకోవాలి. పోపు దించుకొని మనము ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కళాయి పెట్టుకోవాలి. పొంగనం దోశ. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకున్నాం. నేను ఉప్పు కొంచెం తక్కువ తింటాను, మీకు తగినంత మీరు వేసుకోండి. కొంచెము సోడా పొడి, కొద్దిగా గట్టిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. తగినంత వాటర్ వేసుకోండి, మరి ఎక్కువ వేసుకుంటే ఓకే, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు పెనము వేడైంది. ఆనియన్ రుద్దుకున్నాము. ఆనియన్ రుద్దితే చాలా బాగా వస్తుంది దోశ, లేస్తుంది దోశ బాగా. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశ కొంచెము కాలినాక మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దోశ కాలింది.
తీస్తాము. చూడండి ఎంత బాగా వచ్చిందో పొంగనం దోశ. మనం మళ్ళీ దోశ ఎట్లా తిప్పుకోవాలి, ఎందుకంటే ఇది రెండు పక్కల కాలితే మంచి రుచిగా ఉంటుంది. చూడండి పొంగనం దోశ రెడీ అయిపోయింది. పొంగనం దోశ రెడీ. ఇప్పుడు ఇందులోకి మేము ఎర్రకారం చేసుకుంటాం. ఎర్రకారం, ఆనియన్, ఒట్టిమిరపకాయలు అలా వేసి ఎర్రకారం చేసుకుంటాం. చూడండి పొంగనం దోశ ఎర్రకారం రెడీ. చూడండి పొంగనం దోశ ఎర్రకారం రెడీ. తెంచుకొని కారం తీసుకొని అద్దుకొని ఇలా, ఓ సూపర్గా ఉంటుందండి.